చిక్కోడు జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ అంటూ భక్తులు తండోపతండాలుగా జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాల దర్శనం చేసుకుంటారు. ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠ చేసిన ప్రముఖ శైవ క్షేత్రమైన ఉమారుద్ర కోటేశ్వర ఆలయం నుంచి తాజా సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఈ శివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా రేపటి వరకు ఎటువంటి పూజలు నిర్వహిస్తారు, ఎటువంటి అభిషేకాలు చేస్తున్నారు, అలాగే ఈ ఆలయ చరిత్ర ఏమిటి, అదేవిధంగా రేపటి వరకు భక్తులకి ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు అన్న అంశాన్ని మన దగ్గర ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి సార్, ఈరోజు ప్రదోష కాలం నుండి ఎటువంటి పూజలు నిర్వహించారు, స్వామివారికి మళ్ళీ రేపటి వరకు ఏ విధంగా ఉంటుంది, ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయం శ్రీకాకుళం. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ. ఈ దేవాలయం మనకి బలరామస్వామిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. బలరామస్వామి నాగావళి నదీ తీరంలో 5 లింగాలను ప్రతిష్ఠ చేశాడు. అది మొదటిది పాయకపాడు అనేటువంటి గ్రామం దగ్గర ఒడిశాలో ఉన్నది, రాయగడ కొండల్లోంచి. అది మొదటిది. రెండవది పార్వతీపురం దగ్గర గుంప సోమేశ్వర స్వామి. 3 సంగమేశ్వరుడు. 4 ఉమారుద్ర కోటేశ్వర స్వామి. 5 కల్లేపల్లి మణినాగేశ్వర స్వామి. ఈ 5 లింగాలను కూడా ఏకకాలంలో దర్శనం చేసుకుంటే మహాశివరాత్రి నాడు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఆ మహాశివరాత్రి నాడు మాత్రమే ఏకకాలంలో దర్శనం చేసుకుంటే కాశీక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పుణ్యఫలం వస్తుంది. అందువల్ల మహాశివరాత్రి నాడు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ దేవాలయంలో వేకువజామున 3 గంటలకి స్వామివారికి ప్రథమార్చన జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకు రసం, కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఆ తదుపరి భక్తులందరికీ కూడా 4 గంటల నుంచి దర్శనం జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ వచ్చి హరహర నామస్మరణతో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళ తాలూకా కోరికలు నెరవేరాలని ఆ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 12 గంటల సమయంలో 12 గంటల 30 నిమిషాలకి స్వామివారికి మహాభోగం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం మహాహారతి 6 గంటల సమయంలో ఉంటుంది. ఆ తదుపరి రాత్రి 9 గంటల నుంచి కూడా లింగోద్భవ సమయం వరకు కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ఆ యొక్క స్వామి ఎక్కడైనా సరే మనకి 12 గంటల సమయంలో లింగాభరణం అంటాం దాన్ని, ఆ నానుడి బియ్యంతో స్వామివారికి అభిషేకం చేసి అలంకరణ చేసి అక్కడ స్వామివారి కవాటాలు అనేటువంటి బంధన చేయడం జరుగుతుంది. కానీ ఈ దేవాలయంలో మాత్రం మనకు ఆ సమయంకి కూడా స్వామివారి నిజరూప దర్శనంతో అభిషేక ప్రియుడిగా అభిషేకం జరుగుతుంటుంది. ఆ సమయంకి 12 గంటల సమయంలో అంటే 11 గంటల 59 నిమిషాల 52 సెకండ్లకి స్వామి ఉద్భవించినటువంటి రోజు ఈరోజు. మహాశివరాత్రి అంటే శివలింగం పుట్టినటువంటి రోజు. అందువల్ల ఆ శివలింగం పుట్టినటువంటి రోజు కాబట్టి ఈ రోజు రాత్రి ఆ 12 గంటల సమయం వరకు అందరూ కూడా జాగరణ ఉండి స్వామిని దర్శనం చేసుకొని వేకువజామున 3 గంటల నుంచి స్వామివారి సప్తవాహనములపై శ్రీకాకుళం నడియొడ్డులో ఈ యొక్క పుర ప్రజలందరి సమక్షంలో కూడా ఊరేగింపుగా చేసి మరునాడు ఉదయం 6 గంటల 7 గంటల సమయంలో స్వామివారి మళ్ళీ దేవాలయం చేరుకుంటారు. అంతవరకు కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరలా ఆ తదుపరి వేకువజామున స్నానాలు సంధ్యాదులు చేసుకొని మళ్ళీ స్వామిని దర్శనం చేసుకుంటే మహాశివరాత్రి పుణ్యఫలం ఎక్కువగా వస్తుంది. ఆ వేకువజామున స్నానం చేయడం వల్ల మనకి ఉండే శరీర రుగ్మతలు కూడా పోతాయి. అందువల్ల ఈ విధంగా శివరాత్రి మహోత్సవం ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ చూసుకునేసరికి ప్రత్యేకంగా స్వామివారికి జిల్లేడి పువ్వులతో చేస్తే సకల దోషాలు పోతాయని చెప్పేసి ఒక నాన్న ఉండదు, అది నిజమా కాదా? ఎటువంటి పువ్వులతోటి స్వామివారికి పూజలు చేయాలి? ఇక్కడ స్వామివారికి ప్రీతికరమైనటువంటిది ఏమిటంటే జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులు, మారేడు పత్రి, మారేడు ఆకులు, అదేవిధంగా మారేడు కాయలతో కూడా స్వామికి అభిషేకం చేస్తారు. ఆ తదుపరి పళ్ళరసాలు ఏ పళ్ళరసాలు తెచ్చినా సరే స్వామికి అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మెత్తు పువ్వులతో స్వామి అలంకరణ ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ స్వామి తాలూకా ప్రీతికరమైనటువంటివి ఇవి. అదేవిధంగా సంపెంగ పువ్వులతో సంపెంగ నూనెతో కూడా ఇక్కడ అభిషేకం చేస్తాము. ఆ సంపెంగ వాసనతో స్వామివారి తాలూకా లింగ స్వరూపానికి ప్రీతికరం అన్నమాట. స్వామికి లింగస్వరూపుడు కాబట్టి మనం ఏ వస్తువు వేసినా సరే ఆయన ఉంచుకోడు, మనకే అది తిరిగి ఇచ్చేసేలాగా మళ్ళీ ఆ జాలువారి సోమసూత్రంలోంచి బయటకు వచ్చిన తర్వాత భక్తులు ఆ తీర్థాన్ని స్వీకరించి ఆ యొక్క తీర్థం బుర్ర మీద వేసుకుంటారు. ఆ విధంగా ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళంలోని 3 శివలింగాలు, త్రిలింగ దేశం అని కూడా దీన్ని అంటారు. మనకి ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వరుడు, ఎండల మల్లికార్జున స్వామి, శ్రీముఖలింగం, ఈ 3 కూడా ట్రయాంగిల్ ఆకారంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఈ 3 శివలింగాల్ని కూడా
భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. ఇది మహాశివరాత్రి నాడు లేదా కార్తీక మాసంలో రోజల్లా దేవాలయాలు ఉంటాయి కాబట్టి అది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భక్తులందరూ దర్శనం చేసుకొని స్వామి తాలూకా కృపకు మనందరం పాత్రలు కాగోరుచున్నాం. ఓం నమ శివాయ. అదేవిధంగా మీరు చూసుకునేసరికి ఆలయాలను దర్శనం చేసుకున్నారు కదా, ఎలా మీ అనుభూతి ఎలా ఉంది? ఇక్కడ జరుగుతున్న పూజలపై మీరేమనుకుంటారు? చాలా బాగుందండి. మన ఆరవిల్లి శ్రీరామూర్తి గారి దయ వల్ల ఇక్కడ ఏర్పాట్లన్నీ శుభ్రంగా సక్రంగా చేస్తుంటారు. చేయడం వల్ల భక్తులందరూ వచ్చి ఇక్కడ అన్ని చూసుకుని ఆనందంగా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తారండి. ఇది విన్నారు కదా స్వామివారి తాలూకా చరిత్ర. ముఖ్యంగా చూసుకునేసరికి స్వామివారికి ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ ప్రత్యేకమైన ఉమ్మెత్తి పువ్వులతో చేయడం వల్ల సకల దోషాలు పోతాయని చెప్పి తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకునేసరికి తెల్లవారుజాము నుంచి ఈరోజు తెల్లవారి 2-3 గంటల నుండి మరుసటి రోజు 7 గంటల వరకును స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ తర్వాత రేపు తెల్లవారుజామున ఊరేగింపు ఉండి ఊరేగింపు తర్వాత స్వామివారి మూలవిరాట్ దగ్గర ప్రత్యేక పూజలు చేసి అప్పుడు ఆలయానికి మాత్రం తలుపులు వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శివరాత్రి సందర్భంగా ఉమారుద్రకోటేశ్వర ఆలయంలో మాత్రం ఇటువంటి ప్రత్యేక పూజలు చేయడానికి మాత్రం భక్తులు తండోపతండాలుగా రావడంతో మాత్రం ఈ ప్రాంతం అంతా కిక్కిరిసి శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలో శివరాత్రికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.